హాయ్ ఎవ్రీవన్. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ వచ్చింది. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అంటే మనకి అన్ని జోన్స్, ఇస్రోకి సంబంధించిన అన్ని జోన్స్ కలిపి నోటిఫికేషన్ పడ్డానే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అంటారు. మనకి అసిస్టెంట్స్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, జేపీఏ అంటారు వీటిని, అప్పర్ డివిజనల్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ పడడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ లోకి వెళ్తే మనకి అసిస్టెంట్స్ పోస్ట్ నెంబర్ 1 అసిస్టెంట్స్ మనకి హమ్మాబాద్లో వచ్చేసి 27 వేకెన్సీ పడ్డది, బెంగళూరులో వచ్చేసి 26 వేకెన్సీ పడ్డది. అస్సలండి ఇది వచ్చేసి 1 వేకెన్సీ పడ్డది, ఇది బెంగళూరు దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి 13 వేకెన్సీ పడ్డాయండి, ఓపెన్లోనే 7 వేకెన్సీ పడడం జరిగింది. మహేంద్రగిరి వచ్చేసి 7 వేకెన్సీ పడ్డది, న్యూఢిల్లీ వచ్చేసి 1 వేకెన్సీ పడ్డది. మనకి శ్రీహరికోట అండి, ఇది వచ్చేసి 32 వేకెన్సీ పడ్డాయి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి తిరువనంతపురంలో 6 వేకెన్సీ పడడం జరిగింది. మనకి టోటల్ 113 వేకెన్సీ ఓన్లీ మనకి అసిస్టెంట్స్ పోస్ట్ నుంచి రావడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జేపీఏ అంటారు వీటిని. అహ్మదాబాద్లో వచ్చేసి 21 వేకెన్సీ పడడం జరిగింది, బెంగళూరులో వచ్చేసి 19 వేకెన్సీ పడడం జరిగింది, అస్సన్ వచ్చేసి 2 వేకెన్సీ పడడం జరిగింది, హైదరాబాద్ వచ్చేసి 2 వేకెన్సీ పడడం జరిగింది, మహేంద్రగిరి 2 వేకెన్సీ పడడం జరిగింది, శ్రీహరికోట వచ్చేసి 14 వేకెన్సీ పడడం జరిగిందండి. మనకు శ్రీహరికోట వచ్చేసి నెల్లూరు డిస్టిక్ లో ఉంది. తిరువనంతపురం వచ్చేసి 21 వేకెన్సీ పడడం జరిగింది. అప్పర్ డివిజన్ క్లర్క్ అండి, ఇది బెంగళూరులో వచ్చేసి 22 వేకెన్సీ పడడం జరిగింది. బెంగళూరు ఇది వచ్చేసి స్టెనోగ్రాఫర్స్ అండి, బెంగళూరులో వచ్చేసి 10 వేకెన్సీ పడడం జరిగింది. పోస్ట్ నెంబర్ 5 అండి, ఇది వచ్చేసి మనకి అసిస్టెంట్స్ ఫర్ అటానమస్ ఇన్స్టిట్యూట్స్ అండి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కి సంబంధించిన అటానమస్ ఇన్స్టిట్యూట్స్ ఇవి వేరే అండి. ఇస్రోకి సంబంధించిన దాంట్లో మనకి అహ్మదాబాద్ వచ్చేసి 11 వేకెన్సీ పడడం జరిగింది, శ్రీహరికోట వచ్చేసి 3 వేకెన్సీ పడడం జరిగింది, తిరువనంతపురం వచ్చేసి 3 వేకెన్సీ పడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ నెంబర్ 6 జేపీఏ, ఇది వచ్చేసి సేమ్ అండి, మళ్ళీ అటానమస్ బాడీస్ సపరేట్ అని చెప్పిన కదా, అందులో మనకి జేపీఏ వేకెన్సీ అహ్మదాబాద్ లో వచ్చేసి మనకి 1 వేకెన్సీ పడడం జరిగింది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ లో మినిమం 60% మార్క్స్ ఉండాలండి. ఎవరైతే డిగ్రీలో 60% మార్క్స్ ఉండాలి, లేదా గ్రేడ్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి 6.32 ఉండాలండి అవుట్ ఆఫ్ 10 కి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఈ ఏ పోస్ట్ కంటే ఇది వచ్చేసి అసిస్టెంట్స్ అండ్ అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ నెంబర్ 135 కి. నెక్స్ట్ వచ్చేసి మనకి జేపీఏ అండి, స్టెనోగ్రాఫర్స్ 246 పోస్ట్ కోడ్ సేమ్ అండి, వీటికి కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, మినిమం 60% మార్క్స్ ఉండాలి, గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి 6.32 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి లేదా డిగ్రీగా లేకుంటే డిప్లొమా ఇన్ కమర్షియల్ సెక్రటరియల్ ప్రాక్టీస్ లో 60% మార్క్స్ అనేది మినిమం అండి. ఎల్లైనా 6.32 అనేది ఎవరికైతే గ్రేడ్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళకి. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే స్టెనోగ్రాఫర్లకి మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మినిమం స్పీడ్ ఆఫ్ 60 words per minute ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీలో 60 words per minute ఉండాలండి, ఇంగ్లీష్లో, హిందీలో కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 28 years అండి ఓపెన్ వాళ్ళకి. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పిన కదా, ఓబీసీ వాళ్ళకి 31 years, ఎస్సీ ఎస్టీకి 30 years అంటే 28+5 ఎస్సీ ఎస్టీ, 28+3 ఓబీసీ. మనకి మల్టిపుల్ పోస్టులు అప్లై చేసుకోవచ్చు అండి, కానీ ఒక్క పోస్ట్ని ఒక 2-3 సార్లు అప్లై చేసుకోవద్దు. మనకు వచ్చేసి 27/7/2026 అంటే జూలై 27 నుంచి ఆగస్టు 16 వరకు అప్లై చేసుకున్నానికి ఛాన్స్ అండి. కాబట్టి మీరు 16 కంటే 2 days 3 days ముందే అప్లై చేసేటట్టు ట్రై చేయండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో రష్ ఉంటుంది ఇస్రోకి. మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి, మనకు ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500. మనం ఎవరైతే 2 పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకి 1000 రూపీస్ అండి. మనకి రిఫండ్ వస్తాయండి అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు విల్ బి రిఫండెడ్. ఎవరైతే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి రిఫండ్ వస్తాయండి. ప్రాసెసింగ్ ఫీజు 500 అని చెప్పినా కదా,
అవి రిఫండ్ వచ్చేస్తాయి. మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి అన్ని మేజర్ సిటీ ఇండియా మొత్తం మేజర్ సిటీలలో మొత్తం ఉన్నాయండి ఎగ్జామ్ సెంటర్స్. కాబట్టి మీకు దగ్గరున్న సిటీని మీరు ఎంచుకోండి. మనకి రిటర్న్ టెస్ట్ వచ్చేసి 135 మనకి ఏ విధంగా ఉంటుందంటే 150 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. సింగిల్ ఎగ్జామ్ ఇది ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. 1:5 స్కిల్ టెస్ట్ తీస్తారు. మనకి ఇందులో వచ్చిన మార్క్సే కన్సిడర్ చేస్తారండి. ఎవరు మనకి రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ని లాస్ట్ కన్సిడర్ చేస్తారండి ఫైనల్. మనకు వచ్చేసి 246 జేపీఐ అని చెప్పింది కదా, జేపీఐ స్టెనోగ్రాఫర్ అని చెప్పిన కదా, వాటికి వచ్చేసి సేమ్ అండి. వీళ్ళకి కూడా సింగిల్ అబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి. 150 మినిట్స్ 150 క్వశ్చన్స్. మనకు వచ్చేసి వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. సేమ్ 1:5 స్కిల్ టెస్ట్ చేస్తారు. వీళ్ళకేమో మనకి జేపీఐ వీళ్ళకేమో ఓన్లీ కంప్యూటర్ ఎగ్జామ్ టెస్ట్ చేస్తారండి. వీళ్ళకి మాత్రం మనకి కంప్యూటర్ లిటరేచర్ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ చేస్తారు. ఈ సిలబస్ అనేది మీకు లాస్ట్ లో ఎన్ఎక్జర్ 4th ఇచ్చారని చెప్పారు. ఎన్ఎక్జర్ 4th చెప్తానండి. మనకి ఎంత ఉండాలంటే 60% మార్కులు రావాలండి కంపల్సరీ. ఇందులో అయినా అంతే మనకు ఓపెన్ కేటగిరీలో 60% మార్క్స్ రావాలి. ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 50% వస్తే సరిపోద్ది. మనకి స్టెనోగ్రఫీ టెస్ట్ అని చెప్పినాం కదా, మనకి 10% ఆఫ్ మిస్టేక్స్ అంటే 100% లో మనకి 10% కంటే ఎక్కువ మిస్టేక్స్ పోవద్దు. 12% వచ్చేసి రిజర్వ్ కేటగిరీస్ అండి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి. మనకి పే అండ్ అలవన్స్ వచ్చేసి మనకి లెవెల్ 4 అండి అన్నిటికీ. అసిస్టెంట్ అయినా, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అయినా, అప్పర్ డివిజన్ వరకు అయినా స్టెనోగ్రాఫ్ పే లెవెల్ 4 అండి. 25,500 అంటే మీకు దగ్గర మొత్తం కలుపుకొని ఒక 60,000 దాకా వస్తాయండి శాలరీ. మంచి శాలరీ. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పిన కదండి, అసిస్టెంట్స్ అండ్ యూడీసీకి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. మొత్తం టోటల్ 150 క్వశ్చన్స్ అండి, 150 మార్క్స్. మనకి 150 మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ అండి. మనకి ఒక క్వశ్చన్కి 1 మార్కు. మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అండి, అంటే 1/4 అండి. అంటే 4 క్వశ్చన్స్ నువ్వు రాంగ్ చేస్తే 1 మార్కు పోద్ది. మనకి ఇంగ్లీష్ సిలబస్ ఇచ్చిరండి. ఇంగ్లీష్ మనకి పీడిఎఫ్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తే ఎవరైతే కావాలో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జేపీఐ అండి స్టెనోగ్రాఫర్కి సేమ్ 150 మినిట్స్ 150 క్వశ్చన్. కానీ ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ కంప్లీట్ 100 మార్క్స్ అండి. మనకి జేపీఐ మనకి అసిస్టెంట్స్ అండ్ యూడీసీకి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50, ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 50, జనరల్ నాలెడ్జ్ 50 అండి. కానీ ఇందులో ప్యాటర్న్ చేంజ్ అయింది. మనకి ఇంగ్లీష్లో ఒక్క దాంట్లోనే 100 మార్క్స్ ఉన్నాయి, అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో 50 మార్క్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ 50 అండి. ఇందులో వచ్చేసి మనకి 50 అందులో ఉండే. మనకి ఇంగ్లీష్ లో 100 ఇచ్చిండు కాబట్టి ఈ 50 చేసిండు, 25 చేసిండు. ఇందులో ఈ సిలబస్ కూడా చూసుకోండి. మనకి ఒక స్కిల్ టెస్ట్ 1:5 స్కిల్ టెస్ట్ వస్తే మనకి అసిస్టెంట్, యూడీసీ, జేపీఎస్, స్టెనోగ్రాఫర్ అన్నిటికన్నా అన్ని పోస్టులకి ఇదైతే కామన్. కంప్యూటర్ టెస్ట్ మనకి ఎంఎస్ వర్డ్ వచ్చేసి 35 మార్క్స్, ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి 35 మార్క్స్, ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చేసి 30 మార్క్స్. మనకు మొత్తం టోటల్ 75 మినిట్స్ అండి. ఇందులో మనకి చెప్పిన కానీ ఓపెన్ వాళ్ళకి 60% మార్కులు రావాలి. మనకి రిజర్వ్డ్ కేటగిరీస్కి ఏమో 50% మార్క్స్ రావాలి. మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉంది కదా, వాటికి సపరేట్ స్టెనోగ్రాఫర్ టెస్ట్ ఉంటుందండి. 300 వర్డ్స్ 60 వర్డ్స్ పర్ మినిట్ కొట్టాలండి, 5 మినిట్స్ టైము. మనకు వచ్చేసి ఇచ్చిండండి ఫుల్ మిస్టేక్ ఏంది, హాఫ్ మిస్టేక్ ఏంది. మనకి ఫుల్ మిస్టేక్ వచ్చేసి మనం వర్డ్ మొత్తం తప్పు కొడితే ఫుల్ మిస్టేక్ అండి. హాఫ్ మిస్టేక్ వచ్చేసి స్పెల్లింగ్ 1, 2 పోతే హాఫ్ మిస్టేక్ అంటారు దీన్ని. హాఫ్ మార్క్, ఇదేమో ఫుల్ మార్క్ తీసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మనకి అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.